సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. రేవంత్ రెడ్డి గారు ఎన్నో నీతి మాటలు చెప్పినాం, ఎన్నో కుంభకోణం గురించి మాట్లాడినాం. ఆ రోజు ఆక్షన్ భూముల విషయంలో ధర్నాలు చేసినావు, సిబిఐకి లెటర్లు ఇప్పించినావు. అది జరగదని తెలిసినా, రాష్ట్ర ప్రభుత్వమే దానికి ఇనిషియేట్ చేయాలని తెలిసినా కూడా ఆ రోజు ఎన్నో డ్రామాలు చేసినావు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో నువ్వు సిబిఐకి ఎందుకు ఆదేశిస్తలేవని అడుగుతున్నా. ఏ రంజిత్ రెడ్డి మీద ఆ రోజు నువ్వు ఆరోపణ చేసి, ఏ రంజిత్ రెడ్డి మీదనైతే నువ్వు ఆ 10 ఎకరాల జూబ్లీహిల్స్ భూమి మీద అయితేనేమి, 4.5 ఎకరాల హనుమాన్ల గుడి ఉన్నటువంటి భూమి మీద అయితేనేమి, మొక్కజొన్నల స్కామ్ అయితేనేమి, ఎన్నో అంశాలు మాట్లాడినావు కదా. మరి ఈరోజు ఆయన మీద నువ్వు ఎంక్వైరీ చేయడానికి ఏమట్టం వచ్చింది? ఆయన నీ పక్కనే కూర్చోబెట్టుకొని కండవ కప్పుకొని చెట్టా పటాలు వేసుకొని తిరుగుతున్నావు. మరి మీ ఇద్దరి మధ్య ఏం ఒప్పందం కుదిరింది? ప్రజానీకానికి తెలవాల్సిన అవసరం ఉన్నది. కేవలం కేసులని, ఎంక్వైరీలను భయపెట్టి వసూళ్లకు తెగబడుతున్నావా నువ్వు? ఏ ఒక ఎంక్వైరీని కూడా ఆ రోజు నువ్వు ఒప్పుకున్నట్టుగా, డిమాండ్ చేసినట్టుగా సిబిఐకి ఇవ్వకుండా, కాళేశ్వరం సిబిఐ మాట్లాడినావు, కాళేశ్వరం సిబిఐకి ఇవ్వలేదు. ఆక్షన్ భూముల మీద సిబిఐ అన్నావు, సిబిఐకి ఇవ్వలేదు. అసైన్ భూముల మీద మాట్లాడినావు, ఏ ఒకటి సిబిఐకి ఇవ్వలేదు. చివరకు ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కూడా టెలికాం చట్టంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది, హోంశాఖ పరిధిలోకి వస్తుంది. హోంశాఖ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 1885 యాక్ట్ ప్రకారం, 1885 టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖకి మాత్రమే అధికారులు ఉన్నాయి కదా. మరి దాన్ని డివియేట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు సిబిఐకి నువ్వు ఇస్తలేవో దానికి సమాధానం చెప్పు. ఏ ఒక ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం, ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. మేము హుందాగా ఉన్నాం, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి గౌరవిస్తున్నాం. కాబట్టి మేము గమ్ముగా, మేము ప్రజాస్వామికంగా చాలా మిమ్మల్ని గౌరవించి సహకరిస్తున్నాం. ఏ రోజు కూడా అలాంటి ఆలోచన మేము చేయడం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.